కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కాల్పుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మహారాష్ట్ర, పూణే, బీహార్లో 4 పోలీస్ టీంలతో గాలిస్తున్నారు. నిందితుల్లో ముగ్గురిని గుర్తించారు. నిందితులు ఆనంద్, ఇంతియాజ్, షాబుద్దీన్ గా నిర్ధారించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ విచారణకి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం 4 టీములుగా పోలీసు బృందాలు అయితే గాలిస్తున్నాయి. ఇప్పటికే 3 నిందితులను అయితే పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మరి విచారణలో మొత్తం ఎంతమంది ఉన్నారు? టీం స్కెచ్ వేసిన వాళ్ళు, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా, అసలు విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి? సుధా, 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కరీంనగర్ పిఎంజీ జ్యువెలరీ షాపు దుకాణం సంబంధించి కాల్పుల కలకలం ఘటనపై కూడా పోలీసుల విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. అయితే సరిగ్గా 2 రోజుల క్రితం ఉదయం 10 గంటల సమయంలో సుమారు 5 దుండకులు జ్యువెలరీ షాప్ లోకి వచ్చారు, కాల్పులు జరిపారు. అందులో ఉన్నటువంటి దాదాపు కిలో బంగారం ఎత్తుకెళ్ళినట్టు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే 2 రోజులుగా కూడా పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా విడుదల చేశారు. 5 నిందితులకు సంబంధించి ఈ కాల్పులో సంబంధించిన అంటే చోరీ ఘటనలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళ పేర్లను కూడా ఇప్పటికే పోలీసులు రిలీజ్ చేశారు. ఆనంద్, అదేవిధంగా ఇంతియాజ్, షాబుద్దీన్ గా నిర్ధారించారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉదయం 10 గంటలకు చోరీ చేసిన అనంతరం కూడా వారంతా కూడా మహారాష్ట్ర ఆ ప్రాంతాలకు వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే చోరీ జరిగిన గత రాత్రి మొత్తం కూడా కరీంనగర్ మొత్తం కూడా పోలీసులు రౌండప్ చేశారు. నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగున పోలీసులు తనిఖీలు కూడా నిర్వహించారు. అంత తనిఖీలు ఉన్నప్పటికీ కూడా పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ముఠాలు కరీంనగర్ టౌన్ లోకి ఎలా చొరబడ్డాయనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఇప్పటికే బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ ఘటనపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలైనటువంటి ఇటు కేటీఆర్, అదేవిధంగా కౌశిక్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించడం జరిగింది. పోలీసుల వైఫల్యం ఈ పరిస్థితి కారణమంటే కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఏదైతే సిపిని కూడా సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం అవుతా ఉంది. మరోవైపు ఈ కేసు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులకు కూడా పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2 రోజులుగా కూడా 4 బృందాలుగా కూడా ఇటు పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ ముఠా అంతర్రాష్ట్ర ముఠాగానే గుర్తించారు. ఇటు కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించి ఇరానీ గ్యాంగ్ ఇటువంటి దోపిడీలకు పాల్పడుతుంది. అదేవిధంగా థార్ గ్యాంగ్ అంటే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి థార్ గ్యాంగ్ పన, లేకుంటే బవారియా గ్యాంగ్ అనే పన, అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన బవారియా గ్యాంగ్ పన అనేటువంటి పోలీసులు విచారణ అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే 3 అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇంకా లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.